హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన దాబా స్టైల్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ దాబా స్టైల్ చికెన్ ఫ్రైని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పక నచ్చి తీరుతుంది. ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆహా. ముందుగా కేజీ చికెన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడుక్కుందాము. వేడి నీళ్ళతో కడగటం వల్ల ఏంటంటే మనకి దానిపైన ఉన్న డస్టు, బ్లడ్ క్లీన్గా శుభ్రంగా నీట్గా ఉంటుంది. మనం చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో చికెన్ వేసుకుందాము. కుక్కర్లో ఎందుకు వేయాలి అంటే మనకి ఫ్రై పచ్చివాసన లేకుండా బాగా దాబా స్టైల్లో మంచిగా ఫ్రై అవుతుంది. మనం కుక్కర్లో వేసుకున్న తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ 3 వేసిన తరువాత మనం మొత్తాన్ని ఒకసారి చక్కగా కలపెట్టుకుందాము. కలపెట్టుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఫ్రెండ్స్, 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుందాము. కుక్కర్లో చికెన్ ఉడికేలోపు మనము చికెన్కి కావాల్సిన మసాలాలను చూద్దాము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, అల్లం, వెల్లుల్లి. మరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మసాలా కోసం తీసుకున్న ధనియాలు, చెక్క, లవంగాల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవటం వల్ల ఫ్రెండ్స్ మనకి పొడి అనేది బాగా మెత్తగా వస్తుంది. ఇంట్లోనే మనం మసాలాలు తయారు చేసుకోవటం వల్ల మనకి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ధనియాలు మనకి బాగా ఫ్రై అయినవి. ఆరేదాకా వెయిట్ చేసి మనము తరువాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటన్నిటిని మెత్తగా పొడిగా చేసుకుందాము. కుక్కరు 3 విజిల్స్ వచ్చింది ఫ్రెండ్స్. కుక్కర్ విజిల్ పోయేలోపు ఫ్రెండ్స్ మనము ఫ్రైకి ఏమేమి కావాలో చూద్దాము. 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఫ్రెండ్స్ మనకి కళాయి వేడెక్కే వరకు చూద్దాము. వేడెక్కిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ పోసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఫ్రై కాబట్టి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో పట్టిందే వేసుకుంటున్నాను. మనం ఆనియన్స్, పచ్చిమిర్చితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల వాటికి కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఈ 3 వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత బాగా కలపెట్టుకుందాం ఫ్రెండ్స్. కలబెట్టిన తర్వాత ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు వేసుకోవాలి. చాలామంది చికెన్లో అనేసరికి కరివేపాకు వేసుకోరు, కానీ మనం కరివేపాకు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మరొకసారి కలపెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయ్యిందో. చూసారా ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ పోయింది. మూత తీసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనకి చికెన్ ఎంత మెత్తగా బాగా ఉడికిందో. ఉప్పు, పసుపు, కారం పట్టి ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. చికెన్ తినని వాళ్ళు కూడా ఇలా బాగా తింటారు. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గినవి. మనం మగ్గిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి వాటర్ లేకుండా దీనిలో వేసుకుందాము.
చికెన్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనము దాన్ని ఒకసారి కలపెట్టుకుందాము. కలపెట్టుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకుందాము, ఎందుకంటే చికెన్ త్వరగా మగ్గిపోతుంది. మూత తీసుకొని ఫ్రెండ్స్ ఇంకొకసారి కలపెట్టుకుందాము. మూత తీసుకొని ఫ్రెండ్స్ ఇంకొకసారి కలపెట్టుకుందాము. నేనైతే ఫ్రెండ్స్ మనకి ధాబా స్టైల్లో చికెన్ ఫ్రై కాబట్టి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వాడాను. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వాడుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేయటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మంచి రంగు వస్తుంది. ధాబా స్టైల్ కాబట్టి కలర్ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కారం వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. అంటే ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోవచ్చు. మనం కారం వేసుకొని కలబెట్టిన తరువాత మనం ఇంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. మసాలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మరొకసారి కలబెట్టుకుందాం. చూసారా కదా ఫ్రెండ్స్ మనకి కర్రీ ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు మరొకసారి దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం, ఎందుకంటే మసాలాలంతా చికెన్కి బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ధాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఎంత యమ్మీగా ఉందో. తర్వాత మనము దీనిపైన పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర, ఒక 3 చీలికల పచ్చిమిర్చి వేసుకుందాము. వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి కలపెట్టుకుందాము. అయితే ఫ్రెండ్స్ చికెన్కి బాగా కలపకండి, ఎక్కువగా కదపటం వల్ల మనకి చిరిమిపోతాయి. మనము చికెన్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ధాబా స్టైల్ చికెన్ ఫ్రై ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నేను చెప్పే చిన్న టిప్స్ పాటించి ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా స్నాక్ ఐటమ్గా తింటారు. సైడ్ డిష్గా చాలా బాగా ఉంటుంది. సాంబారు, రసంలోకి ఈ ఫ్రై చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫర్దర్ ముందు పెట్టబోయే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఆహా.